ఒప్పుకొని విడిచిపెడతానని వెళ్ళింది. అందుకే దేవుని ద్వారా భయంకరమైనటువంటి ఆ పాపాల నుండి ఆమె విముక్తురాలుగా మార్చబడిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె విస్తారమైన పాపములు ఎలా క్షమించబడ్డాయంటే ఆమె విస్తార తైలముతో దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తుంది. హల్లెలూయా. నిమిషాలు కన్నీరు కాల్చడం మనకి చాలా కష్టం. బాధ కలిగినప్పుడు 2 బొట్లు రాలుతాయి మనకి, తర్వాత ఇలాగా మళ్ళీ మామూలే. ప్రభు దగ్గర ఏడ్చి కన్నీరు కార్చి మన బాధ తీరినంత వరకు కూడా ప్రభుతో పెనుగులాట యాకోబు వల్లే చెయ్యాలి మనం. యాకోబు ఏం చేశాడు? రాత్రంతా కూడా నిద్ర వచ్చినా, కాలు నొప్పులు వచ్చినా, శరీరం ఆయాసముతో బాధతో నలిగిపోతున్నా సరే దూత పాదాలు పట్టుకుని ఉండిపోయాడంట. నన్ను ఆశీర్వదించండి, నాకు ప్రాణ భయం ఉంది, నన్ను తరుముతూ నాన్న వస్తూ ఉన్నాడు, నేను బ్రతకాలంటే మీరు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను మీ కాలు వదలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఆ ప్రార్థనా జీవితం, ఆ పట్టు కలిగిన ప్రార్థన లేకపోవడం, ఆ విసుకక ప్రార్థన చేసే గుణము కూడా 7 వరకు 8 వరకు కూడా పడుకుండిపోతాం. ఎందుకంటే శరీరం అలసిపోయిందండి. నిజమే, శరీరం అలుస్తుంది, కానీ దేవునికి ఇవ్వవలసిన సమయం మనం దేవునికి తప్పనిసరిగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇవ్వాలంటే ఈ లోకములో ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు సుఖముగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అన్న వస్త్రాలు కలిగి ప్రతి క్షణము ఆయన రెక్కల నీడలో దాచబడుతున్నందుకైనా దేవునికి నీవు సమయాన్ని ఇవ్వాలంట. దేవుని అంటే మాటి మాటికి వచ్చి గోజాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వెళ్తూ ఉంది? ఉదయం వెళ్తూ ఉంది, మధ్యాహ్నం వెళ్తూ ఉంది, సాయంత్రం వెళ్తూ ఉంది. సాయంత్రం అర్ధరాత్రి అప్పుడు కూడా ఈమెకి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మాటి మాటికి వెళ్ళిపోతూ ఉంది ఆ న్యాయాధిపతి దగ్గరికి. అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చండి. అంత ఓపిక మనకి చాలా ఉండటం కష్టం. మాటి మాటికి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మోకరించి ప్రార్థన చేయాలంటే, ప్రార్థన చేయటం వల్ల నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులలో ఉన్నటువంటి అనేకమైన శ్రమలను దేవుడు బయటకు తోలివేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనా జీవితం కలిగి మన కుటుంబాలు ఉండాలి. కుటుంబాల్లో ఇప్పటికీ చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదు, సంతోషము లేదు, కుటుంబ పరిస్థితులు చక్కపరచబడటం లేదంటే నీకు అన్నీ ఇచ్చిన దేవుడు నీ ఇంట ప్రార్థన కూడా చేయటం చూస్తూ ఉంటాడు. దేవుని ఈ మనస్సు శుద్ధిగా ఉందా లేదా? నీకు ఎటువంటి మనసులో ఎటువంటి దురుద్దేశాలు, పాపము, ఎటువంటి చెడు లేకుండా ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలైనా నేను నీకు చేస్తున్న మేలుల కొరకు నీవు ప్రార్థన చేస్తే వినాలని దేవుడు నీ ఇంటి చుట్టూ, నీ ప్రతి రూములో యేసయ్య తిరుగుతూ చూస్తూ ఉంటాడు. నీతోనే ఉండడానికి యేసయ్య ప్రతిరోజు ప్రతి నిమిషము నువ్వెన్ని విధాలుగా లోకములో పడి చెడిపోతున్నా సరే నిన్నింకనూ ఆయన కనికరించి ప్రేమించి, నా కుమార్తె, నా కుమారుడు తన ఇంట నా కొరకు ఏదైనా ప్రార్థన చేస్తాడేమోనని దేవుడు నీ ఇళ్లలో తిరుగుతూ తన యొక్క ఆత్మ సంచారము జరిగిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన ఇళ్లలో నుంచి దేవుని గూర్చినటువంటి రక్షణ సునాద గీతాలు వినబడాలి. చాలా ఇళ్లలో ఆ సునాదాలు వినబడవు. గొడవలు, తిట్లు, పీక్కోడాలు, లాక్కోడాలు ఇవి వినబడతాయి ప్రతిరోజు పోరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఒక విధవరాలై ఉండి తనతో తగువుకు వచ్చి పోట్లాటకు వచ్చినటువంటి ఆ ప్రతివాదితో పోట్లాడటం చేయకుండా, తగువు పెట్టుకోకుండా ఈమె ఏం చేస్తుందంటే ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు నా ప్రతివాదికిని, నాకు నా ప్రక్కవారికి నీకు వచ్చే ఆ గొడవకు, సమస్యకు మీరే పరిష్కార మార్గం చూపగలరు కనుక మీ దగ్గరికి నేను మాటి మాటికి వస్తాను. మీరు చేసినంత వరకు కూడా, నా తగువు తీర్చినంత వరకు కూడా నేను రావటము మానను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాస్త యేసుప్రభు ఏదైనా కార్యం లేట్ చేస్తే ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాను నేను, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను నేను, ఎన్నిసార్లు మందిరానికి అందరికంటే ముందు వెళ్తాను నేను, అయినా దేవుడు నన్ను
కనికరించలేదు. ఇప్పటితో నా ప్రార్థన కొన్ని సంవత్సరాలు ఆపేస్తా, కొన్ని నెలలు ఆపేస్తా, కొన్ని దినాలు ఆపేస్తానంటే నష్టం ఎవరికి? మనకే. నిజంగా అదే ఆలోచన కొన్ని దినాలు తిండి మానేస్తా, కొన్ని దినాలు నిద్ర మానేస్తా, కొన్ని దినాలు అన్నపానములు మాని దావీదు వలె మందిరంలోనికి వెళ్ళి దేవుని వైపు కనిపెట్టుకొని ఉంటానని అంటారా? అన్నారు. అన్నీ చేస్తాం, ప్రార్థన మాత్రమే మానేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే విసుకక ప్రార్థన చేయవలనని దేవుడు ఈ చక్కటి ఉపమానము చెబుతూ వచ్చాడు. ఈ చివరి దినాల్లో మన కుటుంబాల్లోనైతేనేమి, మన వ్యక్తిగత జీవితంలోనైతేనేమి విసుగుదల లేని ప్రార్థన మనకి చాలా అవసరం. దేవుడు ఈ దుర్దినాలలో మనం ఉన్నాం. ఏ దినమున ఎవరికి ఏ రీతిగా ఏ శ్రమ పొంచి ఉందో తెలియదు కనుక ప్రార్థన కలిగి మనము ఉండాలి. చాలాసార్లు మన కుటుంబాల్లో అనేకమైన పనిపాట్లతో మనం బిజీ అయిపోతూ ఉన్నప్పటికీ కూడా కొద్ది సమయమైన దేవునికి మనము ఇచ్చేవారిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి మూర్ఖుడైనటువంటి న్యాయాధిపతి ఈమె మాటి మాటికి వెళ్ళి గోజాడుతూ ఉంది. ఎంతమందిలో ఉన్నా, ఎంతమంది పెద్దల మధ్యలో ఉన్నా, న్యాయాధిపతి అంటే చిన్నపిల్లడేం కాదు కదా, చాలామంది అధికారులు ఆయన చుట్టూ ఉంటారు. అయితే అంతమంది అధికారుల్లో కూడా ఒకటే పిలుపు, అయ్యా నాకు నా ప్రతివాదికి, అయ్యా నాకు నా ప్రతివాదికి మీరు న్యాయము తీర్చండి, మీరు న్యాయము. నిజంగా అలా అనేక మంది మధ్యలో కూర్చొని మాట్లాడుతున్న వారికి ఈ మాట ఏమంటూ ఉన్నాడంటే, ఎంతవరకు నేను ఎవరికి భయపడలే, మనుషులను లక్ష్య పెట్టలేదు, దేవునికి భయపడలేదు కనుక ఈయనంటాడు, నీవు మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను విసిగిపోయాడు. పాపం ముండోడు కూడా విసిగిపోయాడు. ఈమెతో పడలేను, ఈమె నన్ను తినేస్తూ ఉంది, రాత్రులు నిద్ర లేదు, పగల సుఖం లేదు, ప్రతిరోజు నా గడప దగ్గర ఈమెకు ఇదే డ్యూటీ అయిపోయింది, ఎలాగైనా ఈమెకు న్యాయం తీర్చి ఈ జిజ్జు నేను వదిలించుకోవాలని తన మనసులో తను అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ న్యాయాధిపతి మూర్ఖుడు కావచ్చు కానీ నా యేసయ్య మూర్ఖుడు కాదు. నువ్వు మాటి మాటికి ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము నీవు అడిగినటువంటి ప్రతి అంశాన్ని దేవుడు వింటూ ఏదో ఒకరోజు నీకు కార్యం చేసే దేవుడుగానే ఆ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈయన మూర్ఖుడే, ఈయన దేవునికి భయపడడు, మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చు కానీ నా యేసయ్య మాత్రం దయగలిగిన దేవుడు, ఆయన దయా కనికరములు కలిగిన దేవుడు. ఎంత ఘోర పాపినైనా క్షమించి తన విలువైనటువంటి ఆశీర్వాదాలతో నింపుతూ నడిపిస్తున్న దేవునికి నీవు ప్రతిగా దేవునికి ఏమీ ఇస్తూ ఉన్నావు. ఈమె చేస్తుంది ఏంటి? ప్రతిరోజు మాటి మాటికి దేవుని దగ్గరికి, ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయా నాకు న్యాయము తీర్చండి, అయా నాకు న్యాయము తీర్చండి, అయా నాకు న్యాయము తీర్చండి అని నోరు అరిగిపోయినట్టు అడుగుతూ ఉంది. మనం కూడా ఈ దినాలలో దేవుడు ఎప్పుడో చేస్తాడులే, ఎప్పుడో ఇస్తాడులే, ఎప్పుడో నేను మారుతానులే, ఎప్పుడో దేవుని మందిరానికి ఖాళీ ఉన్నప్పుడు వెళతానులే అనుకుంటే నీ జీవితంలో ఏమీ జరగవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వ వచనం చదువమ్మా. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా దేవుడు ఇక్కడ ఒక మాట వ్రాసి పెట్టాడు. దేవుడు తన్ను ఏర్పరచుకున్న వారు, మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడుతూ ఉన్నారు చాలామంది, కానీ మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి చాలామంది వస్తారు, కానీ అంతిమ వరకు నిలవబడిన వారు కొందరే ఉంటారు. శిష్యులు 12 మంది యేసు ప్రభుని అప్పగించినంత వరకు చక్కగానే ఉన్నారు. యేసు ప్రభు ఆ రాత్రి అప్పగించబడిన వెంటనే చెల్లాచెదిరైపోయారు. అంతవరకు నమ్మకంగా నీవే నా ప్రాణం యేసయ్యా అన్నవాళ్ళు, అయ్యా నీ వెంటే ఉంటానయ్యా అన్నవాళ్ళు,
అయ్యా మా పనులన్నీ విడిచిపెట్టి నిన్నే వెంబడిస్తాం అన్న వాళ్ళు ఏం చేశారంటే యేసుప్రభుని అప్పగించిన రాత్రి అందరూ కూడా తల ఒక దారి చూసుకొని వెళ్ళిపోయారు. ఈయనతో ఉంటే మనల్ని కూడా శిక్షిస్తారు, చంపేస్తారు, సిలువ వేసేస్తారు, ఆయనతో మనం ఎందుకు చావాలి, ఆయన చావు ఆయనే చావని అని వెళ్ళిపోయారు. అలాంటి వారు కూడా శిష్యుల్లోనే ఉన్నారంటే మనలో కూడా ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని వాళ్ళ కళ్ళతో చూశారు, ఆయన్ని వెంబడించారు, ఆయన మహిమను చూశారు. అలాంటి వారే చెదిరిపోయినప్పుడు యేసు ప్రభుని మనం ప్రత్యక్షంగా యేసు ప్రభుని చూడలేదు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. విడిచిపెట్టేసావా, నా ప్రార్థన వినవా, నా కుటుంబ పరిస్థితులు బాగు చేయవా అంటే నీ ఇంటిలో దేవునికి ఇవ్వవలసిన స్థానము దేవునికి ఇవ్వకపోతే యేసయ్య నీ ఇంటిలో ఉండడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దివారాత్రులు మనం దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి, దేవుని పాటలు పాడేవారిగా ఉండాలి. నీ ఆలాపన ప్రతిరోజు దేవునిదై ఉండాలి. అప్పుడు దేవుడు నీ దగ్గరే, నీతోనే, నీ వెంటే ఉంటూ నీ ప్రతి శ్రమ నుండి దేవుడు తప్పిస్తూ వస్తాడు. విట్లనను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికీ యేసయ్య దీర్ఘశాంతము. ఆయన ఒకవేళ కోపము, ఆయన ఉగ్రత మన మీదకి వస్తే మన జీవితాలు ఎలా ఉండవు. ఇంకా నిజంగా ఆయనకు మనం ఎంతో వందనాలు చెప్పాలి. ఇప్పటికీ కూడా మన ఎడల ఆయన దీర్ఘశాంతమే చూపుతూ ఉన్నాడు, కోపమేమీ చూపట్లేదు. చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, యేసు ప్రభు నమ్ముకొని చాలామంది వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నాడు కదా, చాలామంది దేవుణ్ణి ఆరాధించకుండా దూరంగా ఉంటూ ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకండి దేవుడు శిక్షించడంటే దేవుడు శిక్షించే స్థానంలో ఇప్పుడు లేడు. ఆయన మన ఎడల ఏం చూపుతూ ఉన్నాడంటే దీర్ఘశాంతము చూపుతూ ఉన్నాడు. అంతము వరకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా నా కుమార్తె, ఎప్పటికైనా నా కుమారుడు, ఎప్పటికైనటువంటి బిడ్డలు మార్చబడతారు అన్న నమ్మకము దేవుడు మన ఎడల చూపుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ న్యాయాధిపతి మార్చబడే విధంగా మనకి కూడా దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఒక నెల తర్వాత అయినా నా కుమార్తె, నా కుమారుడు నా వైపు త్రిప్పబడతారు, వారి జీవితాలు మార్చుకుంటారు, నన్ను ఆరాధిస్తారు, నాకే ప్రథమ స్థానం ఇస్తారు, నన్నే దేవునిగా వారి కుటుంబాల్లో ఒక స్థానం కలిగి ఉంటారని దేవుడు ప్రతి క్షణము మన ఎడల దీర్ఘశాంతము చూపే దేవుడుగా ఉన్నాడంట. మూర్ఖుల ఎడల దేవుడు దయ చూపుతూ ఉన్నప్పుడు నీ ఎడల, నా ఎడల దేవుడు దయ చూపడానికి ఏమైనా వెనకంజి వేస్తాడంటే వేయనే వేయడు. కానీ మనము దేవుని ఎడల ఎలా బ్రతుకుతూ ఉన్నాం? ఈ విధవరాల వలె ప్రతిరోజు మానక మాటి మాటికి దేవుని పాదాలు పట్టుకునే దానిగా మనం ఉంటే ఆ యొక్క న్యాయాధిపతి, ఆ మొండివాడు, దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టని వాడు ఎలా కదిలించబడ్డాడో దీర్ఘశాంతము చూపే దేవుడు కూడా నీ ఎడల అట్టి దయను, కనికరాన్ని చూపి నీ సమస్యల నుండి, నీ బాధల నుండి, నీ కుటుంబ పరిస్థితుల నుండి, నీ బిడ్డల యొక్క మార్పుకు దేవుడు ఒక మంచి కారణభూతుడై నీ కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలంటే విసుకక ప్రార్థన చేయాలి. అంత ఓపిక మాకు లేదండి, ఎందుకంటే మేము చాలా బలహీనులము, విసుగుదల లేకుండా ప్రార్థన చేయడం కష్టమని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు కోరేది మాత్రం విసుగక ప్రార్థన. దేవునికి స్తోత్రం. అటు ప్రార్థన కలిగి దేవుని కొరకు ఎల్లప్పుడూ దేవునికి సమీపముగా ఉంటూ ప్రార్థనలో గడుపుదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దేవుడు దీవించి విసుగుదల లేని ఆత్మతో దేవుడు నింపి నడిపించునుగాక. ఆమేన్. చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం.